హే గాయ్స్ వాట్సాప్, నా పేరు మహేష్ సుపారి. ఈరోజు ఈ వీడియోలో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎలక్ట్రిక్ బైక్స్ని రెఫర్ చేసి మనం మనీ ఎర్న్ చేయబోతున్నాం, దట్ టు ఇన్ US$. సో ఇక్కడ గాయస్ మీరు నాట్ ఈవెన్ ఏ సింగిల్ రూపీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఓకే, జీరో ఇన్వెస్ట్మెంట్ త్రూ వీఆర్ గోయింగ్ టు ప్రమోట్ దిస్ ప్రోడక్ట్స్ అండ్ సెల్ ఇన్ Tier 1 కంట్రీస్ అండ్ మేక్ గుడ్ కమిషన్ ఫ్రమ్ దాట్. ఓకే, సో గాయస్ ఒకవేళ మీరు నా ఛానల్కి కొత్తగా అయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి, సో యూ నెవర్ మిస్ ఎనీ నెక్స్ట్ నోటిఫికేషన్. అలానే నా ఛానల్లో అన్ని మనీ మేకింగ్ స్ట్రాటజీస్ డిస్కస్ చేస్తాను, సో దాట్ ఇట్ వుడ్ బి మోటివేటింగ్ మీ యాజ్ వెల్ యాజ్ యూ టు టేక్ సమ్ యాక్షన్ అండ్ గెట్ స్టార్టెడ్ విత్ క్రియేటింగ్ యువర్ ఆన్లైన్ బిజినెస్. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు చెక్అవుట్ ఫ్రీ మాస్టర్ క్లాస్ గైస్. ఒక ఫ్రీ మాస్టర్ క్లాస్ ఉంది, ఛానల్ లింక్ అది డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, ఆర్ఎస్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూసి రిజిస్టర్ అయి నాతో కొలాబరేట్ అయి వర్క్ చేయొచ్చు. కూల్, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది స్ట్రాటజీ. సో ఇక్కడ చూసుకుంటే ఈ పర్టిక్యులర్ బ్రాండ్ పేరు వచ్చేసి కింగ్ బుల్. ఇది 2023లో లాంచ్ అయింది ఇన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ చాలా వరకు ఈ బైక్స్ని అక్కడ తీసుకుంటున్నారు. ఓకే, సో లెట్ మీ స్క్రాల్ ఎ బిట్ డౌన్. ఇక్కడ చూడండి, ఫ్రీ షిప్పింగ్, ఆర్డర్ విల్ బి ప్రాసెస్ విత్ ఇన్ 2 వర్కింగ్ డేస్. ఒక్కసారి ఆర్డర్ వచ్చిన తర్వాత 2 వర్కింగ్ డేస్లో ప్రాసెస్ అయిపోతుంది అండ్ 15 days ఫ్రీ ట్రయల్ కూడా ఉంది. సో దట్ ఈజీగా ఎవరైతే ఈ పర్టికులర్ ఈ బైక్స్ని ట్రై చేయాలని అనుకుంటున్నారు చూడండి, వాళ్ళు ఈజీగా కొనేస్తారు. అండ్ $500, $600, $700 వాళ్ళకి నథింగ్ అనమాట. ఓకే, మనకి హ్యూజ్ అమౌంట్, బట్ వాళ్ళకి నథింగ్. ఓకే, ఇక్కడ చూడండి, UL సేఫ్టీ సర్టిఫైడ్ ఉంది, సో అక్కడ ఇవన్నీ సర్టిఫికేషన్స్ నడుస్తాయి. సో ఫైన్ ద బెస్ట్ బైక్. ఇక్కడ మౌంటైన్ బైక్స్ ఉన్నాయి, ఫోల్డింగ్ బైక్స్ ఉంది, కార్గో బైక్ ఉంది అండ్ ఫుల్ సస్పెషన్ బైక్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుందాం మనము, పిక్ యువర్ ఈ బైక్ మోడల్ ఉంది. లెట్స్ సే మనము ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్ని ఎట్లా ప్రమోట్ చేస్తామో అండ్ దాన్ని మనం కన్వర్జన్ లాగా ఎట్లా మారుస్తామో అవన్నీ క్లియర్గా డిస్కస్ చేస్తాను. సో దిస్ వుడ్ బి లైక్ విత్ ఇన్ 5 steps ప్రాసెస్. అండ్ ఇక్కడ మీరు యాజ్ ఎ సెడ్ ఒక్క రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ కంప్యూటర్ ఇంటర్నెట్ కనెక్షన్ని యూజ్ చేసుకొని ఇంట్లో కూర్చొనే మనీ ఎర్న్ చేయబోతున్నారు. ఓకే, కానీ కొంచెం డెడికేషన్ అండ్ కొంచెం టైం పెట్టాల్సి వస్తుంది. ఇది ఓవర్ నైట్ గెట్ రిచ్ క్విక్ స్కీమ్ అయితే కాదు. సో దాట్ ప్లీజ్ డూ ఫాలో దిస్ వీడియో టిల్ ది ఎండ్. ఎక్కడ స్కిప్ కాకండి గాయస్. కుదిరితే ఈ వీడియోని 2x పెట్టి చూడండి స్పీడ్, కానీ మీరు స్కిప్ అయి చూస్తే స్ట్రాటజీ మిస్ అయిపోతారు, దెన్ దెర్ ఈజ్ ఆఫ్ నో యూస్. కూల్, కొంచెం లెంతీగా ఉంటుంది వీడియో అండ్ ఇట్లాంటి స్ట్రాటజీస్ ఇంటర్నెట్లో ఎవరు చూపించారు. సో ప్లీజ్ ఫాలో స్టెప్ బై స్టెప్. ఓకే, సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కింగ్ బుల్ వెబ్సైట్కి రావాలి. ఆ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, వెళ్ళి క్లిక్ చేసి ఈ వెబ్సైట్ మీదకి వచ్చేయండి. ఓకే, సో గో త్రూ ది వెబ్సైట్. మనం ఏదైనా అఫిలియేట్ ప్రోడక్ట్ ప్రమోట్ చేసే ముందు ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ మీద వీ నీడ్ టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్. సో కింగ్ బుల్ అనేది ఈ బైక్స్ అమ్ముతుంది కాబట్టి ఇట్స్ వెరీ క్లియర్, ఇది ఒక నిష్ అనమాట. ఓకే, అండ్ ఈ పర్టికులర్ నిష్ మీద ఇప్పుడు అన్ని ఎలక్ట్రిక్ సైడ్ మూవ్ అవుతున్నాయి కాబట్టి, అంటే యునో పొల్యూషన్ ఫ్రీ సిటీ కావాలి కదా. ఇప్పుడు మన దగ్గర కూడా ఎస్పెషల్ ఇన్ తెలంగాణ, ఆంధ్ర ఈ బైక్స్కి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది, సర్చ్ అనేది పెరుగుతుంది. సో దట్ ఫ్యూచర్లో ఈ బైక్స్ వుడ్ బి రూలింగ్ ది మార్కెట్. సో ఈ బైక్స్ విల్ బి కమింగ్ టు ది మార్కెట్, చాలా వరకు యూజ్ చేస్తారనమాట. ఓకే, సో కింగ్ బుల్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మీరు ఏం చేయాలంటే యూ నీడ్ టు స్క్రాల్ టు ది బాటమ్, కింది వరకు వెళ్ళి అండ్ యూ నీడ్ టు చెక్ ఫర్ అఫిలియేట్ ప్రోగ్రామ్. సో ఇక్కడ ఇట్స్ నాట్ అవైలబుల్ అండ్ ఇక్కడ చూడండి సపోర్ట్ సెక్షన్లో అఫిలియేట్ ప్రోగ్రామ్ అని ఉంది, దీని మీద మీరు క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత వెన్ ఐ స్క్రాల్ ఎ బిట్ డౌన్, ఇక్కడ చూడండి ఏవిన్ అఫిలియేట్ ప్రోగ్రామ్ ఉంది, ఇంపాక్ట్ ఉంది. సో నేను ఏవిన్ ఆల్రెడీ ట్రై చేసేసాను గైస్ అండ్ ఐ ఫేస్ లిటిల్ బిట్ డిఫికల్టీ, ఎందుకంటే అప్రూవల్ రానికి నాకు కొంచెం టైం పట్టింది. బట్ విత్ ఇంపాక్ట్ అప్రూవల్ అనేది నాకు చాలా ఈజీగా వచ్చేసింది గాయస్. ఓకే, సో యూ క్యాన్ గో అండ్ చెక్ విత్ impact.com. ఓకే, impact.comకి రిజిస్టర్ అయిపోయి మీరు అక్కడ నుంచి యూ కెన్ సర్చ్ కింగ్ బుల్ ప్రీ అప్రూవ్డ్ కాబట్టి మీకు అప్రూవల్ అనేది ఈజీగా దొరికిపోతుంది. కూల్, సో ఒక్కసారి అప్రూవల్ దొరికిపోయిన తర్వాత మీకు ఒక యూనిక్ అఫిలియేట్ లింక్ జనరేట్ అవుతుంది. సో ఆ యూనిక్ అఫిలియేట్ లింక్నే మనం ఇప్పుడు ప్రమోట్ చేయాలి. సో అఫిలియేట్ మార్కెటింగ్ కాబట్టి గాయస్, నేను నా ఛానల్ డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉందని చెప్పాను కదా, ఎస్పెషల్లీ ఆ అఫిలియేట్ లింక్స్ని ఎట్లా ప్రమోట్ చేయాలో, ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, ఆ హబ్ బేస్డ్ బిజినెస్ మోడల్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో అదంతా క్లియర్గా 2 hours మాస్టర్ క్లాస్లో డిస్కస్ చేశాను.
వెళ్ళి తప్పకుండా చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఎండ్లో రిజిస్టర్ అయ్యి తప్పకుండా చూడండి గైస్. దట్ వుడ్ బీ లైక్ మైండ్ ఓపెనింగ్ అనమాట. ఆ ఫ్రీ మాస్టర్ క్లాస్ ఈజ్ అలోన్ ఇనఫ్ ఫర్ యూ టు గెట్ స్టార్టెడ్. సో వెళ్ళి చూడండి. ఓకే, సో ఒక్కసారి అప్రూవల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసే టైం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఈ బైక్ ఉంది గైస్, ఇట్స్ కాల్డ్ కింగ్ బుల్ హంటర్ 2.0. ఇది ఒక మౌంటైన్ ఫ్యాట్ టైర్ ఎలక్ట్రిక్ బైక్ అనమాట. అండ్ ప్రైస్ కనుక చూసుకుంటే ఇట్స్ $800. అంటే దగ్గర ఇది 60 నుంచి 65,000 లోపట్లో ఉంది. కానీ అక్కడ వాళ్ళకి $800 ఈజ్ వెరీ లో. సో దట్ దే విల్ బి బయింగ్ ఇట్ ఫర్ వెరీ షూర్. అండ్ ఇక్కడ చూసుకుంటే 515 రివ్యూస్ ఉన్నాయి. ఆల్రెడీ 515 పీపుల్ బాట్ దిస్ ఎలక్ట్రిక్ బైక్. కూల్ కదా. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు లెట్స్ గెట్ ఇన్ టు ది స్ట్రాటజీ. ఫస్ట్ స్టెప్, ఇక్కడ ఈ పర్టికులర్ ఈ బైక్ మీద నేను కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను. ఈ సైజ్ అండ్ ఫిట్ ఉంది కదా, దీని మీద టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదా, దీని మీద కొంచెం ఇన్ఫర్మేషన్ నేను చూసుకుంటాను. నెక్స్ట్ ఐ విల్ బి డౌన్లోడింగ్ 5 ఇమేజెస్. ఓకే, ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంటాను. సో వన్స్ ఐ క్లిక్ ఆన్ దిస్ ప్లస్, రైట్ క్లిక్ చేసిన తర్వాత సేవ్ ఇమేజ్ అని వస్తుంది. సో యూ కెన్ ఈజీలీ సేవ్ దిస్ ఇమేజ్. 1 image, 2 image, 3rd image, 4th image అండ్ 5th image. 5 images నేను డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాను నా దగ్గర. నెక్స్ట్ స్టెప్ ఈజ్ వెరీ సింపుల్. గో టు grook.com. ఓకే, GROK. ఓకే, గ్రూక్ అని సెర్చ్ చేయండి. grook.com అని వస్తుంది. ఎక్స్ వాళ్ళ కంపెనీ ఇది. సో హియర్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్, ఇక్కడ సెర్చ్ ఉంది కదా, సెర్చ్ మీద క్లిక్ చేయాలి మీరు. ఇట్లా ఈ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఫస్ట్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ, ఇక్కడ చూడండి, రోల్ యాక్ట్ యాజ్ అన్ AI అడ్వర్టైజర్. ఓకే, టాస్క్ వచ్చేసి ప్లీజ్ క్రియేట్ మీ అండ్ వీడియో యాడ్ ఫర్ ఏ e-bike వేర్ ఐ అప్లోడ్ 5 images and please give me 4 prompts each 6 seconds. Okay, get the idea to make a video which looks realistic and IMAX క్వాలిటీ అని నేను ఒక చిన్న ప్రాంప్ట్, నా సొంత ప్రాంప్ట్ టైప్ చేసి ఇచ్చేసాను. సో వెంటనే గ్రూప్ ఏం చేసిందంటే నాకు ఆ స్టైల్ ప్రకారం, ఆ స్టోరీ ప్రకారం ప్రాంప్ట్స్ అనేది జనరేట్ చేసి ఇచ్చింది. ఓకే, సో ఇక్కడ చూడండి, ప్రాంప్ట్ నెంబర్ 1, ప్రాంప్ట్ నెంబర్ 2, 3 and 4. ఈ ప్రతి ఒక్క ప్రాంప్ట్ని నేను కాపీ చేసుకుంటాను. బట్ బిఫోర్ దాట్ మీరు ఇక్కడ చూడండి, ఇమాజిన్ అని ఉంది కదా, కంట్రోల్ అండ్ ఎంటర్ మీద క్లిక్ చేస్తే కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇమాజిన్కి వచ్చేస్తారనమాట మీరు. ఓకే, సో ఇమాజిన్కి వచ్చిన తర్వాత లెట్ మీ షో యూ ఫ్రమ్ బిగినింగ్. ఐ విల్ బి షోయింగ్ యూ. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, వీడియోలో పెట్టుకోవాలి. ఇమాజిన్కి వచ్చిన తర్వాత ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఆ 5 ఇమేజెస్ ఏదైతే మీరు డౌన్లోడ్ చేసుకున్నారో అది ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఓకే, లెట్ మీ షో యూ ఫర్ 1, రిమైనింగ్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, సో నా ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ ఆల్ దోస్ 5 ఇమేజెస్. Image 1, Image 2, Image 3, Image 4 and Image 5. ఓకే, కూల్ కదా. ఓకే, ఇది వద్దు, ఈ ఇమేజ్ తీసుకుందాం. 5 ఇమేజెస్ నేను ఇక్కడ అప్లోడ్ చేసేస్తాను. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫాలో విత్ అవర్ ప్రాంప్ట్. వీడియోలో పెట్టి 6 seconds సెలెక్ట్ చేసుకుంటాను అండ్ 9:16 ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకొని ఐ విల్ బీ గోయింగ్ అక్రాస్ విత్ ది ప్రాంప్ట్. సో ఫస్ట్ ప్రాంప్ట్ని కాపీ చేసి ఐ విల్ బీ పేస్టింగ్ ఇట్ ఓవర్ హియర్. ఓకే, ఇక్కడ పేస్ట్ చేసి వీడియోలో పెట్టి జస్ట్ ఐ విల్ బి క్లికింగ్ ఆన్ ఎంటర్. చూడండి, విత్ ఇన్ మినిట్స్, ఓకే, 2 to 3 minutes టైం పడుతుంది దీనికి జనరేట్ కానికే. ఫస్ట్ అయితే ఇమేజ్ జనరేట్ అవుతుంది ఇక్కడ. ఓకే, వీ డోంట్ నీడ్ ఇమేజ్ కాబట్టి వీ నీడ్ వీడియో. సో వీడియోలో పెట్టి ఐ విల్ డూ వన్స్ అగైన్. ఇమేజ్ జనరేట్ అవుతుంది. సో లెట్ మీ డూ వన్స్ అగైన్. ఐ క్లిక్ ఆన్ అప్లోడ్. 1, 2, 3, 4 and 5. డన్. సో ఫస్ట్ ప్రాంప్ట్ని కాపీ చేసుకుంటాను. ఇట్స్ ఇన్ వీడియో, 6 seconds, 720p. పేస్ట్ అండ్ ఐల్ క్లిక్ ఆన్ ఎంటర్. ఆల్రైట్, సో జనరేటింగ్ వీడియో. ఇప్పుడు వీడియో అనేది జనరేట్ అవుతుంది. సో ఇట్ వుడ్ బి టేకింగ్ నియర్లీ 2 to 3 minutes ఆఫ్ టైం. సో ఇది జనరేట్ అవుతూ వెళ్తుంది. మీకు ఆల్రెడీ నేను జనరేట్ చేసిన రిజల్ట్స్ అనేది చూపిస్తాను. ఓకే, లెట్ మీ ఓపెన్ ఇట్ ఫర్ యూ. ఇమాజిన్కి వెళ్ళి ఆల్రెడీ జనరేట్ చేసిన కాంటెంట్ ఇక్కడ ఉంది. సో దిస్ ఈజ్ ది కాంటెంట్, దిస్ ఈజ్ ది వీడియో వాట్ ఐవ్ జనరేటెడ్. సో ఫస్ట్ మీరు చూడండి ఎట్లా ఉందో. ఓకే, సౌండ్ కూడా వస్తుంది బట్ ఐ పుటెడ్ ఇట్ ఆన్ మ్యూట్.
ఓకే, ఫస్ట్ వీడియో ఇది, సెకండ్ వీడియో, థర్డ్ వీడియో అండ్ ఫైనల్ వీడియో. 4 ప్రాంప్ట్స్ అంటే ఫస్ట్ ప్రాంప్ట్ అయిన తర్వాత ఐ విల్ బి షోయింగ్ యూ ది నెక్స్ట్ స్టెప్. కానీ వీడియో మాత్రం ఎట్లా వచ్చిందో మీరు ఒకసారి చూడండి. ఐ విల్ బి అన్మ్యూటింగ్ ఇట్. చూడండి ఎంత రియలిస్టిక్గా ఉందో వీడియో ఇది. రైట్, కూల్ కదా. సో ఇట్లా వీడియో అయితే మనం జనరేట్ చేసేసుకున్నాము. ఓకే, సో ఇక్కడ మనం ఆల్రెడీ ఒక వీడియో జనరేట్ చేస్తున్నాం కదా, చూద్దాం. చూడండి ఎట్లా ఉందో ఇది వీడియో. రియలిస్టిక్ వీడియో గైస్, జస్ట్ విత్ ఇమేజెస్ మనం ఒక యాడ్ క్రియేట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ప్రాంప్ట్ అనేది వచ్చేసింది కదా మనకి. సో నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ సెకండ్ ప్రాంప్ట్ని మనం కాపీ చేసుకోవాలి. ఓకే, సెకండ్ ప్రాంప్ట్ని కాపీ చేసి వీ హ్యావ్ టు కమ్ ఓవర్ హియర్. ఈ 3 డాట్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఎక్స్టెండ్ వీడియో అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి. 6 సెకండ్సే పెట్టాలి. ఓకే, ఎంటర్ ది సెకండ్ ప్రాంప్ట్ అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. నెక్స్ట్ వీడియో అంటే ఎక్కడి నుంచి అయితే ఫస్ట్ వీడియో ఆగిపోయిందో, ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఈ వీడియో అనేది జనరేట్ అవుతుంది. ఓకే, అట్లా సెకండ్ ప్రాంప్ట్ కాపీ చేసుకున్నాను, థర్డ్ ప్రాంప్ట్ అండ్ ఫోర్త్ ప్రాంప్ట్. 4 ప్రాంప్ట్స్ అయిన తర్వాత నాకు ఇలాంటి వీడియో అనేది జనరేట్ అయింది. ఇప్పుడు అక్కడ చూపించినట్టు మీకు ఇలాంటి వీడియో జనరేట్ అయింది. సో ఫ్రమ్ హియర్ ఐల్ బి డైరెక్ట్లీ డౌన్లోడింగ్ ఇట్. ఓకే, సో దీన్ని డౌన్లోడ్ చేసేసుకుంటాను. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే మనము క్యాన్వా ఓపెన్ చేసుకోవాలి. సో క్యాన్వా ఈజ్ వెరీ ఫ్రీ, మీరు ఫ్రీగా రిజిస్టర్ కావచ్చు. జస్ట్ మీ జీమెయిల్ ఐడి ఇచ్చేసి రిజిస్టర్ అయిపోతే చాలు, యూ విల్ బీ గెటింగ్ రిజిస్టర్. సో క్యాన్వాలో నెక్స్ట్ స్టెప్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఈస్, ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్ క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో ఆ 4 వీడియోస్ ఏదైతే డౌన్లోడ్ అయినాయో, అంటే ఒకటే వీడియోలో విత్ ఇన్ 28 సెకండ్స్ ఆ వీడియో ఒకటి డౌన్లోడ్ అయిపోయింది మనకి ఫ్రమ్ హియర్. ఓకే, 28 సెకండ్స్ ఉంది. ఆ డౌన్లోడ్ అయిన వీడియో నేను ఐల్ షో యూ. క్రియేట్ మీద క్లిక్ చేస్తాను రిజిస్టర్ అయిన తర్వాత క్యాన్వాకి, అండ్ ఐల్ సర్చ్ రీల్స్. ఓకే, ఇన్స్టాగ్రామ్ రీల్ని సర్చ్ చేస్తాను. ఓకే, ఇట్లా సర్చ్ చేసి ఐవ్ జస్ట్ ఎంటర్డ్ ద వీడియో, అప్లోడ్ చేసేసాను వీడియో. కింద ఇక్కడ చూడండి వీ హ్యావ్ గాట్ వాయిస్ ఓవర్. సో వాయిస్ ఓవర్ మనకి 11 ల్యాబ్స్ ఉంది, యాజ్ వెల్ యాజ్ వీ హ్యావ్ మల్టిపుల్ అదర్ ఫ్రీ టూల్స్. కానీ మనము ఏం చేస్తున్నాము ఇక్కడ అంటే బికాస్ వీఆర్ వర్కింగ్ ఇట్ ఫర్ లాంగ్ టైమ్ పీరియడ్ కాబట్టి 11 ల్యాబ్స్లో మనకి సర్టన్ అమౌంట్ ఆఫ్ క్యారెక్టర్సే వస్తాయి కాబట్టి ఇట్ వుడ్ బి ఎక్స్పైరింగ్. సో వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అవర్ ఓన్ వాయిస్ ఓవర్ అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోలో ఒకటే వాయిస్ ఓవర్ ఉండాలి కాబట్టి మన సొంత వాయిస్ ఓవర్ యాప్నే మనం ఇప్పుడు క్రియేట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మీరు అంటే వాయిస్ ఓవర్కి యూ నీడ్ టు స్టార్ట్ క్రియేటింగ్ యువర్ ఓన్ యాప్. సో దానికోసం మనము గూగుల్ ఏఐ స్టూడియోకి రావాలి. జస్ట్ మీరు గూగుల్లో గూగుల్ ఏఐ స్టూడియో అని టైప్ చేయండి అండ్ యూ విల్ బీ ఓవర్ హియర్ అండ్ క్లిక్ ఆన్ బిల్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇట్లా ఉంటుంది. అండ్ గైస్, ప్రతి ఒక్క ప్రాంప్ట్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, నీ నాట్ టు గెట్ వరీడ్. మీరు ఒకసారి ట్రై చేయండి మీ సైడ్ నుంచి, మీకు హోప్ వచ్చిన తర్వాత యూ కెన్ ట్రై ఇట్ ఆన్ యువర్ ఓన్. ఓకే, కాపీ అయితే ఈ ప్రకారంగా కాపీ చేసుకోండి ఫస్ట్ మీకు ఎక్స్పీరియన్స్ రానికే, దెన్ ఆఫ్టర్ యూ కెన్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. నా ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ ఒక యాప్ క్రియేట్ చేసి పెట్టేసుకున్నాను నా సొంత పర్పస్కి అనమాట ఇది. సో ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ నేను ఎంటర్ చేశాను, సేయింగ్ యాక్ట్ యాజ్ ఎ సీనియర్ ఫుల్ స్టాక్ డెవలపర్, యూఎక్స్ అండ్ యూఐ అండ్ యూఎక్స్ డిజైనర్, అండ్ నాకు ఒక వాయిస్ ఓవర్ ఇచ్చే ఒక యాప్ని డెవలప్ చేసి అని ఈ స్క్రిప్ట్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేసి ఈ ప్రాంప్ట్లో మెన్షన్ చేశాను అనమాట. అండ్ ఐ క్లిక్డ్ ఆన్ ఎంటర్ క్లిక్ చేసిన వెంబడినే నాకు ఇప్పుడు చూపిస్తాను మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది ఒకటి జనరేట్ అయ్యి వచ్చేస్తుంది. ఓకే, సో లెట్ మీ షో యూ, ఇట్స్ టేకింగ్ లిటిల్ బిట్ టైమ్. రైట్, సో ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ జనరేట్ అయ్యి వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు వాయిస్ ఓవర్స్ అన్లిమిటెడ్ ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి నేను ఏఐ న్యాచురల్ వాయిస్ జనరేట్ చేయవచ్చు, పాడ్కాస్ట్ మోడ్ వాయిసెస్ జనరేట్ చేయవచ్చు. అండ్ కుదిరితే మీరు మళ్ళీ ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఈ వాయిస్ ప్రొఫైల్స్ ఉన్నాయి కదా, కొన్ని కొత్త వాయిస్ ప్రొఫైల్స్ యాడ్ చేయమని చెప్పొచ్చు. ఇక్కడైతే మనకి యూఎస్, యూకే అండ్ సాఫ్ట్ వాయిస్లోనే ఉన్నాయి. నేను యూఎస్ పంక్ అనే వాయిస్ని యూజ్ చేసుకుంటున్నాను కాబట్టి ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. అండ్ స్టైల్, వాయిస్ ఓవర్ స్టైల్ చూడండి, న్యూట్రల్, చియర్ఫుల్, సీరియస్, డ్రామాటిక్, కామ్ అండ్ ఎక్సైటెడ్.
అండ్ స్పీడ్ కూడా పెంచవచ్చు, మీరు పిచ్ కూడా పెంచవచ్చు. సో నెక్స్ట్ ఏం చేయాలి మనము, మన దగ్గర ఇప్పుడు యాప్ కూడా ఉంది కాబట్టి స్క్రిప్ట్ కావాలి. స్క్రిప్ట్ కావాలంటే మనకి వీఆర్ గోయింగ్ టు మేక్ యూజ్ ఆఫ్ చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీలో నేను సింపుల్ ప్రాంప్ట్ అనేది ఎంటర్ చేశాను, అంటే కాపీ పేస్ట్ చేసి నేను నా స్క్రిప్ట్ అనేది జనరేట్ చేసుకున్నాను. ఎందుకు గైస్, ఇక్కడ చూసుకుంటే నా వీడియో ఈజ్ 28 సెకండ్స్ కదా. సో 28 సెకండ్స్లోనే నాకు నా వీడియో కావాలి కాబట్టి ఇక్కడ నేను నా యాప్లో ఒక సెట్టింగ్ పెట్టుకున్నాను అనమాట. హియర్ యూ కెన్ సీ, ఐ విల్ బి షోయింగ్ యూ. స్టాండర్డ్ ఉంది, వాయిస్ సెట్టింగ్స్లో స్టాండర్డ్ ఉంది, టైం టార్గెటెడ్ ఉంది. సో నేను టైం టార్గెటెడ్కి వెళ్ళిపోయి నా డ్యూరేషన్ అనేది 30 సెకండ్స్లో పెట్టుకున్నాను. నాకు వాయిస్ ఓవర్ అనేది 30 సెకండ్స్లో జనరేట్ అయిపోతుంది. రైట్. సో ఇప్పుడు స్క్రిప్ట్ కావాలి మనకి. స్క్రిప్ట్ కోసం నేను ఏం చేస్తానంటే ఐ విల్ బి మేకింగ్ యూజ్ ఆఫ్ చాట్ జీపీటీ. సో ఇక్కడ చూడొచ్చు మీరు, కింగ్ బుల్ హంటర్ 2.0 ఈ సైకిల్, ఎలక్ట్రిక్ సైకిల్ ఏదైతే ఉందో ఇందులో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉన్నదో అవన్నీ ప్రతి ఒక్కటి నేను కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని ఫస్ట్ ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ వరకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అబౌట్ కింగ్ బుల్ ఎలక్ట్రిక్ బైక్ నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. ఆల్సో టేక్ దిస్ వీడియో ప్రాంప్ట్స్. ఓకే, వీడియో ప్రాంప్ట్స్ ఏదైతే జనరేట్ చేశానో నేను ఇక్కడ, ఓకే, ఈ 4 ప్రాంప్ట్స్, ప్రాంప్ట్ నెంబర్ 1 నుంచి ప్రాంప్ట్ నెంబర్ 4 వరకు మళ్ళీ కాపీ చేసుకొని ఇక్కడ నేను పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చేసిన తర్వాత లాస్ట్లో జస్ట్ టైప్డ్ ఎ సింగిల్ ప్రాంప్ట్. నౌ క్రియేట్ మీ ఏ యూట్యూబ్ స్క్రిప్ట్ విత్ షార్ప్ 26 సెకండ్స్. ఓకే, 26 సెకండ్స్లో ఎండ్ అయిపోవాలి, లేదంటే 30 సెకండ్స్లో ఎండ్ అయిపోవాలి అని ఒక స్క్రిప్ట్ ఒక ప్రాంప్ట్ రాసి నౌ ప్లీజ్ క్రియేట్ మీ ఏ స్క్రిప్ట్ అని జనరేట్ చేసి ఇచ్చేసాను. సో వాట్ చాట్ జీపీటీ డిడ్, నాకు 26 సెకండ్స్లో ఒక స్క్రిప్ట్ జనరేట్ చేసి ఇచ్చేసింది. ఓకే, ఈ స్క్రిప్ట్ని నాకు ఇక్కడ చూడండి హెడ్డింగ్స్ అవన్నీ ఉన్నాయి. సో నేనే పర్సనల్గా ఎడిట్ చేయలేను. సో వాట్ ఐ వాస్ట్, గివ్ మీ ఓన్లీ స్క్రిప్ట్ విత్ నో హెడ్డింగ్స్ అని పెడితే ఇక్కడ చూడండి వితౌట్ హెడ్డింగ్స్ నాకు స్క్రిప్ట్ జనరేట్ చేసి ఇచ్చింది. సో నేను ఈ స్క్రిప్ట్ని కాపీ చేసుకొని ఐ వెంట్ టు గూగుల్ ఏఐ స్టూడియో, ఇక్కడ పేస్ట్ చేసేసి 30 సెకండ్స్ మెన్షన్ చేశాను కాబట్టి టైం టార్గెట్ ఉంది, అండ్ జనరేట్ ఆడియో మీద క్లిక్ చేస్తే బఫర్ అయి వితిన్ 1 minute or 2 నాకు వాయిస్ ఓవర్ క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. సో ఫ్రీ గైస్, మనం ఏ పే టూల్ అనేది ఇక్కడ ఏం వాడతలేం, అన్నీ మన సొంతయే కాబట్టి వీఆర్ లైక్ need not to get worried about any copyright issues. ప్రతి ఒక్కటి ఫ్రీగా మన సొంతంది క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ ఫర్ అస్. సో ఇక్కడ చూడండి 33 సెకండ్స్లో క్రియేట్ అయింది. సో 1 or 2 or 3 సెకండ్స్ అక్కడిక్కడ అవుతుంది. need not to get worried. అది కూడా ఎట్లా కవర్ చేయాలో చూపిస్తాను నేను. సో చూడండి వాయిస్ ఓవర్ ఎట్లుందో. సో నేను ఫీమేల్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఫీమేల్ వాయిస్లో వచ్చింది అది. ఓకే, సో వాయిస్ ఓవర్ కూడా జనరేట్ అయిపోయింది మనకి. క్లిక్ ఆన్ డౌన్లోడ్, అండ్ నెక్స్ట్ స్టెప్ మీరు ఇదే వీడియోకి రావాలి, అప్లోడ్ చేయాలి. వాయిస్ ఓవర్ని అప్లోడ్ చేసి ఆడియోస్లో నుంచి దాన్ని ఇక్కడ తీసేసుకోవాలి మీరు. అండ్ హియర్ ఇక్కడ చూడండి వాయిస్ ఓవర్ అనేది నాది ఇక్కడ వరకు వచ్చింది, నా వీడియో స్క్రిప్ట్ అనేది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వాయిస్ ఓవర్ ఎక్కువ అయిపోయింది అనమాట, అంటే 3 or 4 సెకండ్స్ ఎక్కువ అయిపోయింది. దాన్ని ఎట్లా కవర్ చేసుకున్నానంటే నేను అగైన్ గ్రూప్కి వెళ్ళిపోయాను అనమాట. నేను గ్రూప్కి వెళ్ళిపోయి ఇక్కడ చూడండి ఒక సింపుల్ ప్రాంప్ట్ టైప్ చేశాను నేను. సేమ్ మళ్ళీ నేను డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్నే ఇక్కడ అప్లోడ్ చేసి, దిస్ ఈస్ ద ప్రాంప్ట్ ఐ హావ్ టైప్డ్. ఈ ప్రాంప్ట్ అనమాట, సినిమాటిక్ హైపర్ రియలిస్టిక్ ఐమాక్స్ క్వాలిటీ 8K వీడియోలో ఫోటో రియలిస్టిక్, నాకు ఈ ప్రోడక్ట్ మీద కెమెరా యాంగిల్స్ చేంజ్ చేసుకుంటూ ఒక వీడియో జనరేట్ చేసి ఇవ్వమని చెప్పాను నేను. ఓకే, ఈ ప్రాంప్ట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతా గైస్, నీడ్ నాట్ గెట్ వరీడ్. ఓకే, అండ్ చూడండి నాకు గ్రూక్ ఏఐ ఎలాంటి వీడియో జనరేట్ చేసి ఇచ్చిందో మీరు చూడొచ్చు ఇప్పుడు. ఓకే, సో ఇట్స్ గెటింగ్ డిలేడ్, కానీ నేను ఆల్రెడీ ఇక్కడ నేను జనరేట్ చేసి పెట్టాను. ఈ వీడియో ప్లే చేసి చూపిస్తాను చూడండి. రైట్, హౌ బ్యూటిఫుల్ ఇట్ లుక్స్. అండ్ షాప్ నౌ బటన్ అనేది లాస్ట్లో పెట్టాను. దాట్స్ ఇట్, డౌన్లోడ్ చేసేసుకుంటాను ఇది. ఓకే, అండ్ ఐ విల్ గో అండ్ క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేసుకుంటాను. మనకి చాలా వరకు యూట్యూబ్లో ట్యుటోరియల్ వీడియోస్ ఉంటాయి, యూట్యూబ్ ఛానల్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలని. వెళ్ళి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని అలానే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజ్ కూడా క్రియేట్ చేసుకోండి, దట్ టు ప్రొఫెషనల్ డాష్బోర్డ్లో. వీటివి ట్యుటోరియల్ వీడియోస్ మీకు ఆల్రెడీ దొరికిపోతాయి.
వెళ్ళి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫాలో అయ్యి మీరు మీ ఛానల్స్ని క్రియేట్ చేసుకోండి. ఒక్కసారి ఛానల్ క్రియేట్ అయిన తర్వాత లెట్ మీ షో యూ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ హౌ ఐ ఎడిటెడ్ విత్ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్. సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నేను చూపిస్తాను ఎట్లా నేను ఆ ప్రొఫైల్ని ఎడిట్ చేసుకున్నానని. ఓకే, సో లెట్ మీ గో టు ది ప్రొఫైల్. ఇట్స్ బ్రాండ్ న్యూ ప్రొఫైల్ అండ్ గైస్ ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్ గైస్. నేను ఈ ప్రొఫైల్ని ఎట్లా గ్రో చేస్తానో అండ్ అఫిలియేట్ సేల్స్ ఎట్లా తీసుకొస్తానో ప్రతి ఒక్కటి డాక్యుమెంట్ చేసి పెడతాను ఇదే ఛానల్లో. మీరు చూసి ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ థింగ్ మీరు ఫాలో అయ్యి మీ సైడ్ నుంచి మీరు కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, నేను నేమ్ అనేది ఇది యూజర్ నేమ్ అనమాట. ఈ బైకర్ ఐడియాస్, ఈ బైక్ రైడ్ ఎస్కేప్ అని ఉంది. ఓకే, సో అది నేను యూజర్ నేమ్లో మెన్షన్ చేయలేను. నేను నేమ్లో కొన్ని కీవర్డ్స్ అనేది టైప్ చేసుకున్నాను. ఈ బైక్ సిటీ ఫ్రీడమ్ అని టైప్ చేసుకున్నాను. అండ్ యూ కెన్ సీ షార్ట్ డిస్క్రిప్షన్ అనేది, అంటే బయో అనేది ఒకటి షార్ట్గా ఇక్కడ నేను అడిగినాను అనమాట. దిస్ ఆల్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ చాట్ జీపీటీ గైస్. చాట్ జీపీటీని అడిగితే అదే క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది మీకు. ఓకే, నేను ఇక్కడ సింపుల్ ప్రాంప్ట్ టైప్ చేస్తాను. గివ్ మీ ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్, కీవర్డ్స్ అండ్ బయో అని టైప్ చేస్తే నాకు 3 ఇచ్చేసింది. ఫ్రమ్ దట్ ఐవ్ సెలెక్టెడ్. అండ్ ఇక్కడ చూడండి ఆల్రెడీ నా పేజ్ క్రియేట్ అయిపోయింది. కుదిరితే మీరు ఇమేజెస్ యాడ్ చేయండి. ఓకే, సేమ్ ఇమేజెస్ వాట్ యూ హ్యావ్ డౌన్లోడెడ్ అందులో నుంచి ఒక ఇమేజ్ చూస్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేసేయండి. అండ్ ఆల్సో సేమ్ డూ విత్ యువర్ ఫేస్బుక్ పేజ్. ఫేస్బుక్ పేజ్లో కూడా సేమ్ ఫాలో అవ్వండి. ఒకసారి మీ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత business.facebook.comకి వెళ్ళిపోండి గైస్. అది మీ బిజినెస్ సూట్ అనమాట. అక్కడ నుంచి ప్రతి ఒక్క పేజ్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఈ బైక్ రైడ్ ఎస్కేప్ ఉంది కదా, నేను ఈ బైక్ రైడ్ ఎస్కేప్ ఫేస్బుక్ పేజ్కి లింక్ చేశాను అనమాట. సో ఒకవేళ ఏమైనా లింక్ కాకుంటే ఇట్ వుడ్ బి షోయింగ్ ఇన్ దిస్ వే. లెట్ మీ షో యూ. ఓకే, లెట్ మీ షో యూ వన్. ఓకే ఓకే, ఇక్కడ ఆల్రెడీ లింక్ అయి ఉంది. లింక్ కాకుంటే ఇది బ్లర్ చూపిస్తుంది గైస్ మీకు. ఓకే, సో ఇక్కడ ఇన్స్టాగ్రామ్ బ్లర్ అని చూపిస్తుంది, నాట్ కనెక్టెడ్ అని. సో కనెక్ట్ చేయమని ఇంటిమేట్ చేస్తుంది. మీరు మీ ఆ ప్రొసీజర్, ఆ నావిగేషన్ ఫాలో అయ్యి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే బిజినెస్ సూట్లో నుంచి మీరు ఒకటే ప్లాట్ఫామ్ నుంచి పోస్టింగ్స్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. మాటికి మొబైల్ ఓపెన్ చేసే అవసరం ఉండదు. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ దిస్ రీల్. ఏదైతే నేను డౌన్లోడ్ చేశానో అదే అప్లోడ్ చేస్తాను. ఓకే, ఐ క్లిక్ ఆన్ క్రియేట్ రీల్. సో ఇది డౌన్లోడ్ అయిపోయింది ఆల్రెడీ. సో దిస్ వన్ ఐ హావ్ డౌన్లోడెడ్ ఇట్. నౌ ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ క్రియేట్ రీల్. ఇక్కడ యాడ్ వీడియో మీద క్లిక్ చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి 34 సెకండ్స్లో వీ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ ఏ రీల్. సో దీన్ని నేను ఇక్కడ అప్లోడ్ చేస్తాను అనమాట. క్లిక్ ఆన్ ఓపెన్. ఓకే, అప్లోడ్ అయిపోతుంది. అండ్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్. ఓకే, ఐల్ జస్ట్ పాజ్ ఇట్. సో మనకు ఆల్రెడీ ఇక్కడ సోషల్ పోస్ట్ అనేది క్రియేట్ అయిపోయాయి. నేను ఆల్రెడీ అడిగాను ఇక్కడ సేమ్ ప్లీజ్ క్రియేట్ మీ సోషల్ మీడియా పోస్ట్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అని మెన్షన్ చేస్తే యూట్యూబ్కి అండ్ ఇన్స్టాగ్రామ్కి ఇట్ హ్యావ్ క్రియేటెడ్ మీ 2 డిఫరెంట్ పోస్ట్. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ది అయితే నేను కాపీ చేసుకొని I'll come over here. Okay, pasted it. ఒక thumbnail లాంటిది సెలెక్ట్ చేసుకుంటాను. కుదిరితే మీరు ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేయాలని అనుకున్నా యాడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని యూ కెన్ ఆల్సో యాడ్ టెక్స్ట్ ఓవర్లీ కూడా యాడ్ చేయొచ్చు బై మేకింగ్ యూజ్ ఆఫ్ అదర్ యాప్స్. ఓకే, సో వన్స్ ఇట్ ఈస్ డన్ నెక్స్ట్ మీద, అంటే ఒక్కసారి ఇది 100% అయిపోయిందంటే నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఐ గో అండ్ పబ్లిష్ దిస్ వీడియో. కూల్ కదా. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ యాజ్ వెల్ యాజ్ ఆన్ యూట్యూబ్లో మీరు కాంటెంట్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ కాంటెంట్ పోస్ట్ చేస్తున్న కొద్దీ మీకు వ్యూస్ అనేది వస్తాయి, రీచ్ అనేది వస్తుంది, మీ ప్రొఫైల్ విజిట్స్ వస్తాయి. మీ ప్రొఫైల్ విజిట్స్ అంటే మీ ప్రొఫైల్లో మీరు ఏం చేయాలంటే ఇక్కడ మొబైల్ నుంచి ఎడిట్ అని క్లిక్ చేసి మీ యూనిక్ అఫ్లెట్ లింక్ ఏదైతే ఉందో ఆల్రెడీ జనరేట్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు అఫ్లెట్ లింక్ క్రియేట్ చేసుకుంటారు కదా కింగ్ బుల్లో, దాని యూనిక్ అఫ్లెట్ లింక్ మీరు కాపీ చేసుకొని వచ్చి ఈ వెబ్సైట్లో పేజ్ చేసేసండి. ఓకే, షాప్ నౌ అని మెన్షన్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మీ ప్రొఫైల్ విజిట్ చేస్తారు. ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ వెబ్సైట్ ఉంటుంది, వెబ్సైట్ క్లిక్ చేస్తారు అండ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేస్తారు ఆ ప్రోడక్ట్ని. అండ్ Tier 1 కంట్రీస్లో
ఈ బైక్స్కి చాలా డిమాండ్ ఉంది, సో దట్ దే విల్ బీ ఈజీలీ పర్చేసింగ్ ఇట్. సో ఇది జస్ట్ ఒక సింపుల్ స్ట్రాటజీ నేను మీకు చూపించాను. అండ్ ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్ గైస్, ఎందుకంటే రాబోయే సెషన్స్లో దీన్ని బేస్ చేసుకొని మీకు మల్టిపుల్ అదర్ డిఫరెంట్ స్ట్రాటజీస్ కూడా క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది ఓన్లీ జస్ట్ వన్ వే ఆఫ్ జనరేటింగ్ ట్రాఫిక్. సో డిఫరెంట్ వేస్ ఆఫ్ జనరేటింగ్ ట్రాఫిక్ అండ్ గెటింగ్ అఫిలియేట్ సేల్స్ ఎట్లానో అది క్లియర్గా స్టెప్ బై స్టెప్ నా ఫ్యూచర్ సెషన్స్లో చూపిస్తాను. అండ్ నౌ గైస్, మీరు ఈ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి. ఒకటే పోస్ట్ కాదు, డైలీ 2 నుంచి 3 డిఫరెంట్ పోస్టులు మీరు క్రియేట్ చేయాలి మీ సైడ్ నుంచి. అండ్ యూ విల్ బీ సీయింగ్ 100% రిజల్ట్స్ ఇన్ లాంగ్ టర్మ్ జర్నీ. ఇది 1 డే 2 డే ఆర్ 1 మంత్ 2 మంత్స్ చేసి వదిలేయడం కాదు గైస్. మినిమమ్ టు మినిమమ్ 6 మంత్స్ మీరు దీని మీద కష్టపడండి. ఒక్కసారి కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఇది లైఫ్ టైం అనేది మీకు నడుస్తుంది. పర్టిక్యులర్ స్ట్రాటజీ విచ్ హ్యావ్ షోన్ యూ. నేను కూడా ఇలానే స్టార్టింగ్లో మనీ ఎర్న్ చేశాను బై సెల్లింగ్ ఫిజికల్ ప్రోడక్ట్స్. సో ఇప్పుడు ఇది ఫిజికల్ ప్రోడక్ట్ గైస్, ఇట్స్ నాట్ ఏ డిజిటల్ ప్రోడక్ట్, ఇట్స్ ఎ ఫిజికల్ ప్రోడక్ట్. కాబట్టి దీనికి అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, సర్చ్ ఎక్కువ ఉంది అండ్ డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఈజీగా ఇట్లాంటి ప్రోడక్ట్స్ని పర్చేస్ చేస్తారు Tier 1 కంట్రీస్. ఓకే, సో దాట్స్ ఇట్ గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే నన్ను మోటివేట్ చేయండి గైస్, ఎందుకంటే ఐఎమ్ హియర్ డెడికేట్లీ వర్కింగ్ ఫర్ యూ గైస్ టు షో యూ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్. అండ్ అలానే నా పర్సనల్ కమ్యూనిటీని కూడా నేను క్రియేట్ చేశాను. అండ్ ఐ వుడ్ లైక్ టు మోటివేట్ ఆల్ ది తెలుగు కమ్యూనిటీ పీపుల్, అంటే తెలుగు పీపుల్ని నేను మోటివేట్ చేస్తున్నాను టు స్టార్ట్ అన్ ఆన్లైన్ బిజినెస్ అండ్ మేక్ సమ్ మనీ త్రూ డాలర్స్. ఓకే, సో దానిలో కూడా నేను ఒక గోల్ అండ్ ఒక మోటివ్తో ఉన్నాను టు క్రియేట్ ఎనీవేర్ బిట్వీన్ 50,000 ఇండివిజువల్స్ టు 1 lakh తెలుగు కమ్యూనిటీని క్రియేట్ చేయడానికి చూస్తున్నాను. దట్స్ ది రీజన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు చెక్అవుట్ ద ఫ్రీ మాస్టర్ క్లాస్ ఫ్రమ్ మై యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్. ఓకే, అండ్ రిజిస్టర్ కూడా గమ్మని చెప్తున్నాను. నా కమ్యూనిటీలో జాయిన్ కండి. ఎక్కువ ప్రైస్ ఉండదు గైస్, జస్ట్ 299 రూపీస్ వన్ మంత్ ఫోన్ రీఛార్జ్ బిల్ అవుతుంది మీకు. సో దాంట్లో మీరు చాలా వరకు స్ట్రాటజీస్ అనేది నేర్చుకోవచ్చు. మీరు స్టూడెంట్ కావచ్చు, లేకుంటే హోమ్ మేడ్ కావచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్ కావచ్చు, రిటైర్డ్ కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అఫిలియేట్ మార్కెటింగ్, యూ ఆర్ ఆల్సో మోస్ట్ వెల్కమ్డ్ ఓవర్ హియర్. ఎందుకంటే మీకు చాలా వరకు పర్క్స్ అనేది దొరుకుతాయి ఇక్కడ నా సైడ్ నుంచి. కూల్, అండర్స్టాండబుల్ కదా? సో ఎవరైనా కావచ్చు, ఇది ఇంట్లో కూర్చొని స్టార్ట్ చేయొచ్చు అండ్ యూ కెన్ మేక్ సమ్ గుడ్ మనీ త్రూ ఆన్లైన్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ సెషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ నేను నెక్స్ట్ సెషన్లో మీకు ఇంకొక కొత్త స్ట్రాటజీతో మీ ముందుకు వచ్చేస్తాను. Until next time, have a great day. Bye-bye.